వెల్కమ్ టు ZTV7 తెలుగు. 3 రంగాల్లో మేటి ప్రతిభను చూపిన వర్లిన్ పన్వార్ యువతకు ప్రేరణగా నిలిచిన కథ. మెగా 157 ప్రారంభ సన్నివేశాల నుంచే మాస్ యాక్షన్ తో అలరించనున్న చిరంజీవి, నయనతార, నభాకాంత మేతి కలయికపై భారీ అంచనాలు. మాధురి దీక్షిత్ సంపదపై స్పష్టత. 400 కోట్లకు పైగా నికార ఆస్తులు. వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఒక మంచి బ్రేక్ కోసం మళ్ళీ ప్రయత్నాల్లో. త్రివిక్రమ్ వెంకటేష్ కాంబోపై హై బజ్. హీరోయిన్ గా రుక్మిణి వసంత్ టాలీవుడ్ లో కొత్త చాప్టర్. ప్రతిభ అనేది ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. అయితే కొన్ని వ్యక్తులు మాత్రం 3 విభిన్న రంగాల్లోనూ తమ ముద్ర వేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి అరుదైన ప్రతిభాశాలి వర్లిన్ పన్వార్. ఓవైపు భారత వైమానిక దళంలో అత్యున్నత స్థాయిలో సేవలందిస్తూ, మరోవైపు సినీ రంగంతో సంబంధం కొనసాగిస్తూ, అంతేకాకుండా IPL వంటి మెగా ఈవెంట్స్కు తెర వెనుక సహకారం అందిస్తూ తన విభిన్న సామర్థ్యాన్ని చూపించారు. విభిన్న రంగాల్లో స్ఫూర్తిదాయకంగా రాణించిన వర్లిన్ పన్వార్ భారత వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్గా దశాబ్ద కాలం పాటు సేవలందించారు. చిన్నతనంలో తండ్రి ప్రేరణతో దేశ సేవ పట్ల ఆసక్తి పెరిగిన ఆమె 12 ఏళ్ల వయసులో డెహ్రాడూన్లో జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్ చూసిన వెంటనే సైన్యంలో చేరాలనే తపన పెరిగింది. గ్రాడ్యుయేషన్ సమయంలో NCCలో చేరి కఠినమైన శిక్షణలో పాల్గొని జాతీయ స్థాయిలో ఉత్తమ క్యాండిడేట్గా గుర్తింపు పొందారు. సైనిక సేవలతో పాటు వర్లిన్ సినీ రంగంలోనూ తన ప్రత్యేకతను చాటారు. అక్షయ్ కుమార్ సహా పలువురు ప్రముఖ నటుల పాత్రలో కనిపించే విమాన దృశ్యాల క్రియేషన్లో ఆమె కీలక పాత్ర పోషించారు. సాంకేతిక ప్రామాణిక జ్ఞానం కలగలిపిన ఆమె మార్గదర్శనం సినిమా బృందాలకు ఎంతో ఉపయోగపడింది. విమానదళం సినిమా రంగాలకే పరిమితం కాకుండా వర్లిన్ IPL వంటి మల్టీనేషనల్ ఈవెంట్లకు సైతం సెక్యూరిటీ విభాగంలో కీలక సహకారం అందిస్తున్నారు. ఈ ఈవెంట్లు విజయవంతమైన నిర్వహణలో ఆమె అనుభవజ్ఞత ఒక ముఖ్యమైన అస్త్రంగా నిలిచింది. ఇటీవల హ్యూమన్స్ ఆఫ్ బాంబే షేర్ చేసిన ఆమె కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశానికి సేవ చేయాలన్న తపన, వైమానిక దళంలో అంకిత భావంతో సేవలు, సినిమా పరిశ్రమలో సాంకేతిక జ్ఞానం, స్పోర్ట్స్ ఈవెంట్లో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కలిసి వర్లిన్ను ఒక బహుముఖ ప్రతిభాశాలిగా నిలబెట్టాయి. ఒక సామాన్య ఉద్యోగ జీవితానికి పరిమితంగా ఉండకుండా 3 విభిన్న రంగాల్లో ప్రతిభను చూపిన వర్లిన్ పన్వార్ జీవితం యువతకు ఒక పాఠం. ఆమె కథ ఆత్మస్థైర్యం, సాధన ప్రతి ఒక్కరిని కొత్తగా ఆలోచించేలా చేస్తోంది. దేశభక్తి, శ్రమ, సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని ఆమె జీవితం చెబుతోంది. మెగాస్టార్ చిరంజీవి మరోసారి మాస్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 157 భారీ అంచనాల నడుమ షూటింగ్ ప్రారంభమైంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ చిత్రానికి సంబంధించి ఫిలిం నగర్లో ఆసక్తికరమైన బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే జరిగిన మొదటి షెడ్యూల్లోనే భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. పెద్ది సినిమాలో రామ్ చరణ్ పై తెరకెక్కించిన ఓపెనింగ్ యాక్షన్ సీక్వెన్స్తో వైరల్ అయిన యాక్షన్ కొరియోగ్రాఫర్ నభాకాంత మేతి ఈ చిత్రానికి కూడా యాక్షన్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టడం విశేషం. పుష్ప 2 క్లైమాక్స్ను డిజైన్ చేసిన అనుభవంతో ఆయన ఈసారి చిరంజీవికి మరింత మాస్ మేకోవర్ ఇవ్వబోతున్నారని ఇండస్ట్రీ టాక్. నయనతార ఈ చిత్రంలో కథానాయికగా నటించనుండడం మరో హైలైట్. సైరా, గాడ్ ఫాదర్ తర్వాత ఇది నయనతార చిరు కాంబోలో రాబోయే 3వ సినిమా కావడంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సాహు గారపాటి తన షైన్ స్క్రీన్స్ బ్యానర్పై నిర్మిస్తుండగా సుస్మిత కొనిదేల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంగీతాన్ని మాస్ మ్యూజిక్ స్పెషలిస్ట్ బీమ్స్ సిసి రోలియో అందించనున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడికి ఉన్న కామెడీ టైమింగ్, చిరంజీవికి ఉన్న మాస్ యాటిట్యూడ్ ఈ కలయికతో సినిమాకు మరో స్థాయి హైప్ ఏర్పడుతోంది. కథాంశం వినోదంతో పాటు ప్యాకెడ్ యాక్షన్కు కూడా
తగిన ప్రాధాన్యతనివ్వనున్నట్లు సమాచారం. ఈ భారీ మాస్ ఎంటర్టైనర్ 2026లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రమోషన్లు, ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వంటివి మెగా స్థాయిలో విడుదల చేస్తారని ట్రేడ్ వర్గాలు ఊహాగానాలు వెల్లివిరుస్తున్నాయి. మొత్తానికి పెద్ది సినిమాతో తన ప్రతిభను చాటుకున్న నభాకాంత మేతి ఇప్పుడు చిరంజీవికి డిజైన్ చేస్తున్న యాక్షన్ సీక్వెల్ ఎలా ఉంటాయో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా 157 మొదటి షెడ్యూల్ నుంచే పవర్ఫుల్ యాక్షన్తో దూసుకెళ్తుండడంతో మెగా ఫ్యాన్స్కి ఇది నిజమైన పండుగ కానుంది. బాలీవుడ్లో ఓ స్వర్ణయుగం నడిపించిన నటి మాధురి దీక్షిత్ తన అందం, అభినయం, నృత్య నైపుణ్యం ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 90వ దశకంలో స్టార్ హీరోలకు సమానంగా పారితోషికం తీసుకున్న ఏకైక నటిగా వెలుగొందిన ఆమె ఇప్పుడు కూడా తన క్రేజ్ను నిలబెట్టుకోవడంలో ముందుంది. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 70కి పైగా చిత్రాల్లో నటించిన మాధురి అత్యధిక పారితోషికం అందుకున్న కథానాయికగా పేరుగాంచారు. ఆమె తన సంపదనలు బిజినెస్, ప్రొడక్షన్, బ్రాండ్ ఎండోర్స్మెంట్లు, రియల్ ఎస్టేట్, ఇతర పెట్టుబడుల్లో తెలివిగా పెట్టి నికారంగా భారీ ఆస్తులు సంపాదించారు. తాజా సమాచారం ప్రకారం మాధురి దీక్షిత్ నికార ఆస్తుల విలువ 250 కోట్లు. భర్త డాక్టర్ శ్రీరామ్ నీనే ఆస్తులు 150 కోట్లు. మొత్తం కలిపితే కుటుంబ సంపద 400 కోట్లు అంచనా. శ్రీరామ్ నేనే అమెరికాలో పేరుగాంచిన కార్డియోథొరాసిక్ సర్జన్. అమెరికాలో వైద్య రంగంలో అనుభవం ఉన్న ఆయన భారత్కు వచ్చి పాత్ ఫైండర్ హెల్త్ సెన్సెస్ అనే డిజిటల్ హెల్త్ కేర్ స్టార్టప్ను స్థాపించారు. అదే కాకుండా ఐఐటి జోధ్పూర్ సలహా బోర్డులో సభ్యుడిగా సేవలందిస్తున్నారు. ఇటీవల ఆమె బుల్ బులయా 3 చిత్రంలో కనిపించారు. ఇది దాదాపు 400 కోట్లు వసూలు సాధించింది. ప్రస్తుతానికి ఆమె ప్రతి సినిమాకు 4 నుండి 5 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. అలాగే పలు వాణిజ్య ప్రకటనల ద్వారా భారీ ఆదాయం పొందుతున్నారు. మాధురి దీక్షిత్ నాయికగా మాత్రమే కాకుండా విజయవంతమైన వ్యాపారవేత్తగా, కుటుంబానికి సంపదను సమకూర్చిన శక్తివంతమైన మహిళగా నిలిచారు. ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్ నీనేతో కలిసి 400 కోట్లకు పైగా సంపద కలిగి ఉండడం ఆమె బిజినెస్ దృక్పథానికి నిదర్శనం. నటనలో మెరిసిన తార నిజ జీవితంలోనూ ఫైనాన్షియల్గా స్టార్లైట్ అవ్వడం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన నటి అయిన ప్రియా ప్రకాష్ వారియర్ ఒక టీజర్తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన అరుదైన టాలెంట్. ఓరు ఆధార్ లవ్ సినిమాలో కళ్ళతో చేసిన వింక్, ఆ చిన్న స్మైల్ ఒక రాత్రిలోనే సోషల్ మీడియాను శాసించింది. కానీ ఆ అంచనాలను నిలబెట్టేలా కెరియర్ మలుపు తిరగలేదు. వైరల్ ఫేమ్తో మంచి క్రేజ్ వచ్చింది. కానీ తొలుత వచ్చిన తెలుగు సినిమాల అవకాశాలను ప్రియా తిరస్కరించడం తనకే తగదనిపించి స్టార్లతో చేయాలనే ప్రయత్నం ఆమెను కొంత వెనక్కి నెట్టివేసింది. తర్వాత నితిన్ సినిమాతో పాటు తేజ సజ్జా సినిమాలో నటించిన అవి ప్రేక్షకులపై గాఢమైన ప్రభావం చూపలేకపోయాయి. తెలుగులో నిరాశ ఎదురైన తరువాత ప్రియా ఇప్పుడు తమిళ పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. తాజాగా అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో స్పెషల్ క్యామియో ద్వారా సందడి చేసిన ప్రియా ఓ రిమిక్స్ సాంగ్లో డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా అజిత్ ఫ్యాన్స్ను అలరించిన సంగతి తెలిసిందే. దీంతో తమిళ్లో ఆమెకు మరోసారి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. సినిమాలో గ్లామర్ పాత్రలు తక్కువగా వచ్చినా సోషల్ మీడియాలో మాత్రం ప్రియా హాట్ అండ్ స్టైలిష్ అవతారాలతో సూపర్ యాక్టివ్గా ఉంది. తన ఫాలోయింగ్ను నిలబెట్టుకుంటూ వరుసగా ఫోటోషూట్స్, బ్రాండ్స్ ప్రమోషన్లు చేస్తూ ఉండడం ఆమె క్రేజ్ తగ్గలేదని చెప్పే సూచిక. మొత్తానికి ఒక వింగ్తో దేశాన్ని ఆకట్టుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ సినిమాలో మాత్రం ఇప్పటి వరకు బిగ్ బ్రేక్ రాలేదనే చెప్పాలి. కానీ ఆమె దృఢమైన ప్రయత్నాలు, కోలీవుడ్లో మళ్ళీ క్రేజ్ తెచ్చుకునే యత్నాలు చూస్తుంటే త్వరలోనే మంచి అవకాశం దక్కే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ ఛాన్స్ ఎవరిచ్చారు, ఎలాంటి పాత్రలో ఆమె మళ్ళీ అలరిస్తారు అన్నదే ఇండస్ట్రీలో ఆసక్తికర ప్రశ్నగా మారింది.
గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్తో డైరెక్టర్ త్రివిక్రమ్ చేయవలసిన సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా చేసే ప్రణాళికలో ఉండడంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. దీంతో త్రివిక్రమ్ తాను తదుపరి చిత్రానికి ముందుగానే ప్లాన్ మొదలుపెట్టాడు. ఈసారి ఆయన విక్టరీ వెంకటేష్ దర్శకధీరుడిగా డైరెక్ట్ చేయబోతున్నారని ఇండస్ట్రీలో బలమైన సమాచారం. త్రివిక్రమ్ రచయితగా ఉన్నప్పుడు వెంకటేష్ నటించిన సినిమాలకు మాటలు అందించిన సందర్భాలున్నాయి. వీరి కాంబినేషన్ నుంచి ఇప్పటికీ క్లాసిక్ డైలాగ్స్ గుర్తుంటాయి. అయితే ఈసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ అంటే అంచనాలు భారీగా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం లాంటి హిట్ తర్వాత వెంకటేష్కు త్రివిక్రమ్ లాంటి కథల మాస్టర్తో సినిమా అనగానే ఫ్యాన్స్కి పండగే. ఈ చిత్రంలో హీరోయిన్గా కెనడా బ్యూటీ రుక్మిణి వసంత్ ఎంపికయ్యే అవకాశం ఉందని సమాచారం. సప్తసాగరాలు దాటి సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె నిఖిల్తో చేసిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రం ద్వారా పెద్దగా గుర్తింపు రాకపోయినా తాజా అవకాశాలు ఆమెపై ఇండస్ట్రీకి ఉన్న నమ్మకాన్ని చాటుతున్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఆమెకు అవకాశం. ఇప్పుడు వెంకటేష్ త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్. మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్లో హీరోయిన్గా ఎంపిక కావచ్చన బజ్. త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్స్కు విలువైన పాత్రలు ఉండడం, మంచి డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఉండడం చూసిన వాళ్ళకి తెలిసిందే. అలాంటి సినిమాలో అవకాశం అంటే ఇది కేవలం లక్కు కాదు, లైమ్ లైట్లోకి రావడానికి పెద్ద స్టెప్. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు త్రివిక్రమ్ వెంకటేష్ కాంబో సినిమా మల్టీ జానర్ ఎంటర్టైనర్గా ఉంటుందని అంచనా. అందులో రుక్మిణి వసంత్ను హీరోయిన్గా చూడటం ఆసక్తికరమే కాదు, ఆమెకు టాలీవుడ్లో తిరిగి పునరాగమనానికి గట్టిపాటు అవకాశంగా మారొచ్చు. రాబోయే సినిమాలన్నీ సెటిల్ అయితే రుక్మిణి పేరు టాప్ లీగ్లో కనిపించడం కొత్త విషయం కాదని చెప్పచ్చు.